హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి, బెంగళూరు స్టైల్లో. దానికి ఏమేమి కావాలో, ఏ విధంగా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అండి, ఇవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి తాలింపు కోసం అండి. ఇవి సపరేట్గా పెట్టుకుందాం. తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను, అల్లం, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, టమాటాలు, ఆనియన్స్ అండి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మనము చికెన్లో ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను. దీనిలో ఒక్కొక్కటిగా వేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. టమాటోస్ వేస్తున్నాను. నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజ్ది. చిన్న ముక్క కొబ్బరి తీసుకున్నాను. 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. వెల్లుల్లి, కొత్తిమీర, వీటితో పాటు చెక్క, లవంగం అండి. 2 చెక్కలు, 2 లవంగాలు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మంచిగా పేస్ట్ చేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైంది. దీంట్లో లవంగాలు, చెక్క వేసుకుందాం. పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. తాలింపు కోసం ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. ఇవి అన్నీ కలిపి గ్రైండ్ చేయడం వల్ల చికెన్ కర్రీ మంచి ఫ్లేవర్గా ఉంటుందండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ పేస్ట్ అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మంచిగా అంతా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి వేస్తున్నాను. కారం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి. ఈ చికెన్కి మసాలా అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత నార్మల్ వాటర్ కొంచెం వేసుకుందామండి. మీకు ఎంత చిక్కదనం కావాలో చూసి దాన్ని బట్టి వేసుకోండి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం.
కొంచెం చికెన్ మసాలా, అంతా మంచిగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఉడికిపోయింది. తీసి చూద్దాం కర్రీ ఎలా ఉందో. చూసారా, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా కుక్ అయింది, మంచి కలర్ వచ్చింది. ఇంతే అండి ఈ చికెన్ కర్రీ. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీ రైస్లోకి, జీరా రైస్లోకి, రాగి సంగట్లోకి, దోశలోకి, మినప గారెల్లోకి అన్నిటికీ బాగుంటుందండి. ప్రతి దేంట్లోకైనా మంచిగా సెట్ అవుతుంది సైడ్ డిష్గా. మీ అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ని నేను మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.